సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనం ఈరోజు ఇన్ఫ్లేషన్లో మనము లాస్ట్ క్లాస్ అనేది చూస్తున్నాం. సో ఇంతటితో మనకి ఇన్ఫ్లేషన్ అనేది అయిపోతుంది. సో మనము ఇన్ఫ్లేషన్ తర్వాత మానిటరీ పాలసీ అనేది చూద్దాం. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది మానిటరీ పాలసీ అనే టాపిక్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనము ఇన్ఫ్లేషన్లో క్లాస్ 4 అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్లో క్లాస్ 4 అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇన్ఫ్లేషన్లో క్లాస్ 4 అనేది ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాం. సో ఇంతటితో మనకు ఇన్ఫ్లేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనము ఇన్ఫ్లేషన్ని మనము ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది కదా మానిటరీ పాలసీ ద్వారా. మానిటరీ పాలసీ అంటే ఏంటి? సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సో మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూసాం. మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని. సో వీటి గురించి ఈ రెండింటి గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో వీటి గురించి చాలా డెప్త్ అనాలిసిస్తో మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. సో యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ, సో ఇది మనకు 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ మనకు యూపీఎస్సి ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో ఇది 2015లో మనకు చూసుకుంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే 2015లో మనకు ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే ఇక్కడ రఘురామ్ రాజన్ అని చెప్పాలి. రఘురామ్ రాజన్ మనకు 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు మనకు రఘురామ్ రాజన్ గారు ఉండడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఇక్కడ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ. మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐకి సంబంధించిందే కదా. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ పాటించేది ఏంటంటే మానిటరీ పాలసీ అంటే మనకు ఇన్ఫ్లేషన్ అని అర్థం. మనీ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మనీ సప్లైని తగ్గించడానికే ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీలు పెంచుతుంది బ్యాంకులకి. దేన్ని దృష్టిలో పెట్టుకొని? గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని మనకు వడ్డీ రేట్లని పెంచుతుంది. వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే రఘురామ్ రాజన్. అప్పుడు డిప్యూటీ గవర్నర్ అంటే మనకు ఉర్జిత్ పటేల్ గారు. అప్పుడు ఎవరంటే డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టార్గెటెడ్ ఫస్ట్ ఇన్ వరల్డ్. ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేసింది ఫస్ట్గా ఏ దేశం అంటే న్యూజిలాండ్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి ఉర్జిత్ పటేల్ గారు ఇక్కడ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ విత్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ. సో ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై ఉర్జిత్ పటేల్ అని మీరు ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఓకే, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ విత్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ అనేది దాన్ని ఎవరు ప్రిపేర్ చేయడం జరిగింది, ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది అని మనకు క్వశ్చన్ అడిగారు. మనకు ఉర్జిత్ పటేల్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మానిటరీ పాలసీ దేనికోసము? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం.
సో మీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దాన్ని మనము సిపిఐ U+R తీసుకుంటాం. సో అర్బన్ ప్లస్ రూరల్గా తీసుకుంటామని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది సో ఇక్కడ ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది. దేని ద్వారా? మానిటరీ పాలసీ ద్వారా సో మనకు ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ అనేది? సో మానిటరీ పాలసీ అంటే ఇన్ఫ్లేషన్ అనే కదా. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్లో మనీ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. మనీ సప్లై ఎక్కువగా ఉంటే సో గ్రోత్ని మైండ్లో ఉంచుకుంటూ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారో మనకు బ్యాంకులు తీసుకునే వడ్డీ, మనకు బ్యాంకులు తీసుకునే లోన్స్ తగ్గుతాయి. అదేవిధంగా బ్యాంకులు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో అప్పుడు ప్రజలు సో మనకి సో లోన్స్ తీసుకునేది తక్కువగా అవుతుంది. సో లోన్స్ తీసుకునేది తక్కువగా అవుతే ప్రజల దగ్గర మనీ అనేది ఉండదు. ఫైనల్గా మనీ సప్లైని కంట్రోల్ చేయడం, ప్రైస్ స్టెబిలిటీ. సో దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది సో ఎవరు చేస్తారు అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అందరు ఆర్బీఐని ఆన్సర్ చేస్తారు. హూ టార్గెట్స్ ద ఇన్ఫ్లేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఆన్సర్ చేయాలి. సో బై ద కన్సల్టేషన్ ఆఫ్ ఆర్బీఐని సంప్రదించి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఆర్బీఐ ఫాలోస్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ని ఆర్బీఐ అనేది సో ఫాలో చేస్తుంది. అగ్రిమెంట్ అనేది ఎవరిద్దరి మధ్య? బిట్వీన్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్. ఆర్బీఐ అనేది టార్గెట్ని రీచ్ కావాలి, ఆర్బీఐ అనేది టార్గెట్ని ఫాలో కావాలి. టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరంటే గవర్నమెంట్. సో ఎవరిని కలిసి అంటే ఆర్బీఐని కలిసి సో అప్పుడు ఆ టార్గెట్ని ఆర్బీఐ రీచ్ కావాలి, ఆర్బీఐ ఫాలో కావాలి. ఆ టార్గెట్ ఏంటండి? సో సిపిఐ U+R. సో ఇక్కడ సో సిపిఐ 4+R-2 అనేది మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ 4+R-2 అంటే మ్యాక్సిమం ఎంత? 4+2 కదా, 6. మినిమం ఎంత? 4-2 కదా, 2. సో సిపిఐ U+R అర్బన్ ప్లస్ రూరల్ అనేది మనకు సో 2 నుంచి 6 మధ్య ఉండాలి. సో ఈ టార్గెట్ని గవర్నమెంట్ అనేది సో ఈ విధంగా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ రీచ్ కావాలి, ఆర్బీఐ ఫాలో కావాలి. టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరిని కన్సల్టేషన్ చేసి, ఎవరిని కలిసి? సో మనకు ఆర్బీఐని సంప్రదించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తుంది. దాన్ని ఆర్బీఐ అనేది ఫాలో కావాల్సి ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ అనేది చూసాం. ఓకే. ఇక్కడ ఈ అగ్రిమెంట్లో ఏమేం మాట్లాడుకున్నారు అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్లో సో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వద్దు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకురావాలి. దీన్నే మనము హెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం, హెడ్ ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం, హెడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆర్ సిపిఐగా పిలుస్తాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తొలగించి సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకొచ్చారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కంఫర్ట్ జోన్ ఇన్ఫ్లేషన్ రేట్, దాన్ని మనం ఇక్కడ టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే
సో ఇక్కడ 4%, సో +or-2 అని 4% +or-2, దీన్నే మనము సిపిఐ U+Rగా. సో సెకండ్ అగ్రిమెంట్ ఏంటంటే కంఫర్ట్ జోన్ ఇన్ఫ్లేషన్, టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ అనేది సో మ్యాక్సిమం 6 ఉండాలి, మినిమం 2 ఉండాలి. 2 to 6 మధ్య మనము ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ సో సెకండ్ పాయింట్. సో అదే ఇదే అగ్రిమెంట్లో మనకు సో వీక్లీ బేసిస్ ఉంది. సో వీక్లీ బేసిస్ ఉంది. ఈ వీక్లీ బేసిస్ వద్దు. సో ఈ వీక్లీ బేసిస్లో సో మంత్లీ బేసిస్ అనేది సో తీసుకురావడం జరిగింది. ఓకే, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వద్దు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సో కంఫర్ట్ జోన్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది సిపిఐ U+R అనేది సో 4 + or -2 అనేది తీసుకురావడం జరిగింది. సో వీక్లీ బేసిస్ నుంచి మంత్లీ బేసిస్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ విత్ ఆర్బీఐకి సో తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఉర్జిత్ పటేల్. ఇదే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఓకే, ఇందులో మనకు సో 3 పాయింట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో మనకు సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్లేస్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాన్ని మనము హెడ్ ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. సో కంఫర్ట్ జోన్ సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చూస్తున్నాం. సో అదేవిధంగా వీక్లీ బేసిస్ నుంచి మంత్లీ బేసిస్ అనేది సో తీసుకురావడం జరిగింది. ఓకే, వీక్లీ బేసిస్ నుంచి మంత్లీ బేసిస్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే సో సిపిఐలో ఇప్పుడు మనం ప్రజెంట్ ఫాలో అయ్యేదేంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని మనము రీటైల్ ప్రైస్ ఇండెక్స్ కూడా అంటాం. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సో శాలరీస్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని ఇక్కడ మనీ మార్కెట్లో శాలరీస్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి సో 3 రకాలుగా సో డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎంత ఇవ్వాలి మనీ మార్కెట్లో, మనీ బాస్కెట్లో సో ఎంత శాలరీస్ ఇవ్వాలి అనేది మనకి ఇక్కడ సో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చరల్ లేబర్ సో ఇక్కడ బేస్ ఇయర్ సో 1986 to 1987. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అగ్రికల్చరల్ లేబర్ సో 1986 to 1987. సో 1986 and 87 బేస్ ఇయర్ చెప్తాం. సో ఇక్కడ అగ్రికల్చర్లో ఇన్ఫ్లేషన్ రావడం. సో ఆ తర్వాత చూసుకుంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో రూరల్ లేబర్ ఇది కూడా బేస్ ఇయర్ 1986 and 87. ఇక్కడ చూసుకుంటే నాన్ అగ్రికల్చర్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ నాన్ అగ్రికల్చరల్లో మనం ఇక్కడ నాన్ అగ్రికల్చర్ అంటే ఇక్కడ రూరల్ లేబర్లు ఏముంటాయి, సో మహాత్మా గాంధీ నరేగా అంటాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. మిగతా స్కీమ్స్ కూడా రూరల్ లేబర్ అంటే వేరు, అగ్రికల్చరల్ లేబర్ అంటే వేరు. అగ్రికల్చరల్ లేబర్ అంటే సో డిపెండెంట్స్ ఆన్ అగ్రికల్చరల్ వర్క్స్. సో రూరల్ లేబర్ అంటే సో ఎగ్జెప్ట్ అగ్రికల్చర్ అని చెప్తాం. నాన్ అగ్రికల్చర్ అంటే ఏంటి, విలేజెస్లో సో ఉపాధి హామీ పథకం అంటాం కదా, సో నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 100 days ఉంటుంది కదా, సో అది. సో మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా వర్క్స్ పెడితే సో అవి చేయడం వంటి సో మనము సో సిపిఐఆర్ఎల్ రూరల్ లేబర్గా తీసుకుంటాం. ఫైనల్గా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్ దీని యొక్క బేస్ ఇయర్ 2016లో తీసుకురావడం జరిగింది. ఇందులో ఎవరి నుండి తీసుకుంటారు, ఇండస్ట్రియల్ వర్కర్స్. సో అలాగే పిఎఫ్స్ ఉంటాయి, మంత్లీ శాలరీస్ కాబట్టి, అండ్ పిఎఫ్స్ అండ్ వేజెస్ అనేటి సో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సిపిఐ అగ్రికల్చరల్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్, సో సిపిఐ ఇక్కడ సో ఇండస్ట్రియల్ వర్కర్. ఇక్కడ మనకు యూపీఎస్సీలో సో ఏ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్ ఉంది కదా, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినారంటే దీని యొక్క మినిస్ట్రీ అడగడం జరిగింది.
సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్ ఉంది కదా, దాని యొక్క మినిస్ట్రీ అనేది అడగడం జరిగింది. సో లేబర్ బ్యూరో. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ రెండింటిలో మీరు ఏది ఇచ్చినా యూ కెన్ ఆన్సర్. ఈ రెండింటిలో ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ లేబర్, ఇక్కడైతే లేబర్ బ్యూరో ఆర్ లేబర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ మినిస్టర్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో నెక్స్ట్ కాన్సెప్ట్, సో సిపిఐ యుఎన్ఎంఈ అని చెప్తాం. సిపిఐ యుఎన్ఎంఈ. సో ఇక్కడ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో మనకు అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, సో ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది చెప్తాం. సో అదేవిధంగా దీని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు అంటే సో మోస్పీ అని చెప్తాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తాం. సో ఇక్కడ టౌన్స్లో సో మినిమం వేజెస్ గురించి చెప్తుంది. మినిమం వేజెస్. పట్టణాలలో కనీస వేతనాల గురించి చెప్తుంది సిపిఐ యుఎన్ఎంఈ. అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ అంటాం. అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. సో ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే సో మోస్పీగా చెప్తాం. మోస్పీ. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్గా చెప్తాం మోస్పీ అంటే. సో ఓకే, ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ పిపిఐ అని చెప్తాం. ఒకటి పిపిఐ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. పిపిఐ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? ఒక కంపెనీ ఓనర్. సో అతను ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్గా చెప్తాం. సో ఇక్కడ ఈ పిపిఐ అనేది ఏ దాన్ని ఎస్టిమేట్ చేస్తుందంటే ద చేంజ్ ఇన్ యావరేజ్ ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తుంది అంటే ద చేంజ్ ఇన్ యావరేజ్ ప్రైసెస్. సో ఇక్కడ యావరేజ్ ప్రైసెస్లో సో చేంజెస్నే సో మనకి ఇక్కడ ప్రొడ్యూసర్ రిసీవ్ చేసుకుంటాడు. ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్దా సో మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? మ్యానుఫ్యాక్చరరే కదా. సో ఉత్పత్తి చేసే అతనే కదా. ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తి చేసే పర్సన్. ఓకే, సో ఈ ఉత్పత్తి చేసే పర్సన్కి సో ఎంత ప్రైస్ వస్తుంది? ఈ ఉత్పత్తి చేసే పర్సన్కి, ఈ ప్రొడ్యూసర్ పర్సన్కి సో ఇక్కడ ఎంత ధర లేదా ఎంత ప్రైస్ వస్తుంది? అతను చేసిన ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ వస్తుంది? దాన్ని మనము ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. ఓకే, సో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, సో ఒక ఉత్పత్తిదారుడు ఉన్నాడు. సో ఒక ఉత్పత్తిదారుడు ప్రొడ్యూసర్ ఉన్నారు. అతను ఒక ఫ్యాన్ తయారు చేస్తున్నాడు. అతను ఆ ఫ్యాన్ తయారు చేసేదానికి సో ఎంత ధర పడుతుంది ఆ ప్రొడ్యూసర్కి అనేది ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఉన్నింది. సో దాని ప్లేస్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చింది. ప్రస్తుతం సిపిఐ అనేది రావడం జరిగింది ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ నుంచి. ఓకే, సో ఒక వస్తువు తయారైన తర్వాత సో ఆ పర్సన్నే మనము వస్తువు తయారు చేసేటటువంటి పర్సన్నే పిపిఐ అంటాం. సో ఆ తయారు చేసిన తర్వాత ఆ వస్తువులన్నీ ఎక్కడికి వెళ్తాయి?
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ హోల్సేల్దారుల దగ్గరికి వెళ్తాయి. హోల్సేల్ నుంచి సో రీటైల్కి వెళ్ళడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా పీపీఐ ఉన్నింది, సో ప్రస్తుతం లేదు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉన్నింది, ప్రస్తుతం అది కూడా లేదు. ప్రస్తుతం వీఆర్ ఫాలోయింగ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో మనకు సో ఇన్పుట్ పీపీఐ ఉంటుంది, అవుట్పుట్ పీపీఐ ఉంటుంది. ఓకే, ఈ ఇన్పుట్ పీపీఐ అవుట్పుట్ పీపీఐ అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్ పీపీఐ అంటే ఏంటంటే సో మనకు ప్రొడ్యూసర్ తన రా మెటీరియల్ రేట్స్ బాగా పెరిగితే సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ రా మెటీరియల్ ఇంక్రీజెస్. అర్థమైందా? ఇన్పుట్ పీపీఐ అంటే ఏం లేదు. సో ఒక ఉత్పత్తి చేసే పర్సన్, ఓకే, ఒక ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరరు, సో అతనికి ఒక రా మెటీరియల్ కావాలి. సో ఒక ఫ్యాన్ తయారు చేస్తున్నాడు అనుకోండి, సో అక్కడ ఫ్యాన్ తయారు చేసే పర్సన్కి సో ఐరన్ అవి కావాలి. సో అందులో రాగి వైర్ ఉంటుంది, సో అవి ఇక్కడ మనకి కాపర్ వైర్ కావాలి. సో అతనికి కావాల్సినటువంటి అతనికి రిక్వైర్మెంట్ ఉండేటటువంటి రా మెటీరియల్ ఉంటుంది కదా, ఆ రా మెటీరియల్ ధరలు పెరిగితే రా మెటీరియల్ యొక్క ప్రైసెస్ అనేటి ఇంక్రీజ్ అయితే దాన్నే ఇన్పుట్ పీపీఐగా చెప్తాం. ఓకే, ఇక్కడ అవుట్పుట్ పీపీఐ, సో అవుట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్గా అంటే ఏంటంటే సో ఇక్కడ ప్రొడ్యూసర్ ఉత్పత్తిదారుడు మ్యానుఫ్యాక్చర్కి సో ఏ ప్రైస్కి అమ్ముతున్నాడు, ఏ ప్రైస్కి అమ్ముతున్నాడు అనేది అవుట్పుట్ పీపీఐగా చెప్తాం. సో ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏం లేదు. సో ఉత్పత్తిదారుడు తయారు చేసేటువంటి వ్యక్తి, సో ఉత్పత్తిదారుడు అంటే ఎవరు? సో ఒక వస్తువు ఆడే తయారవుతుంది, ఆడే తయారై నెక్స్ట్ హోల్సేల్కి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ రీటైల్కి వెళ్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడేది ఉత్పత్తి జరిగే చోటనే ఆ పర్సన్కి సో ఎంత ప్రైస్ అనేది వస్తుంది, ఒక వస్తువు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అనేది వస్తుంది అని చెప్పేదే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సింపుల్గా చెప్తాం, ఒక వస్తువు తయారు చేసేదానికి ప్రొడ్యూసర్కి లేదా మ్యానుఫ్యాక్చర్కి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పడాన్నే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఇన్పుట్ పీపీఐ అంటే ఏం లేదు. సో తన రా మెటీరియల్ ఉంటుంది కదా, సో తను మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్ కావాలి. సో ఆ రా మెటీరియల్ ధరలు కనుక పెరిగితే if the raw materials price cost is increase, so that is input PPI. So ఇక్కడ అవుట్పుట్ పీపీఐ అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ అక్కడ ఉత్పత్తి చేసినటువంటి వస్తువు ఉంటుంది కదా, సో ప్రొడ్యూసరు ఒక ప్రోడక్ట్ని సో మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటాడు. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత సో ఆ వస్తువు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తాం కదా, హోల్సేల్ దారుడికి ఎంత రేటుకు అమ్ముతాడు అనేది ఇక్కడ అవుట్పుట్ పీపీఐగా చెప్తాం. సో ఇనీషియల్లీ వీఆర్ యూజింగ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో దెన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుంటే మనము ఇన్ఫ్లేషన్ని కనుక్కోలేము. ఆ తర్వాత హోల్సేల్ తీసుకున్నారు, హోల్సేల్ వల్ల కూడా మనకు ఓన్లీ గూడ్స్ తీసుకోవడం జరిగింది, అందుకే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా సో ప్రస్తుతం తీసుకోలేదు. నౌ వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. సో ఇక్కడ ఇండియాలో సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకున్నారు. సో ప్రస్తుతం అయితే ఓన్లీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే ఉంది, బట్ నాట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో అడ్వాన్స్డ్ కంట్రీస్లలో ఉంటుంది. అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అని అర్థం. డెవలప్డ్ కంట్రీస్లలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఉత్పత్తి జరిగే చోటనే అని అర్థం. సో ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని సో ప్రాథమిక దశలోనే సో నియంత్రించాలి అనేది ఇక్కడ సో మోస్ట్ ఇంపార్టెంట్.
ఉత్పత్తి చేసేటప్పుడే దాన్ని కంట్రోల్ చేయాలి అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది సాధ్యమవుతుందా ఉత్పత్తి చేసేటప్పుడే దాన్ని కంట్రోల్ చేయాలంటే? సో కొన్ని టైమ్స్ సో రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది, సో కొన్ని టైమ్స్ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లోనే మనం కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేము. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే సో వస్తువు యొక్క ధర కూడా పెరుగుతుంది, సో కన్జ్యూమర్ పైన భారం పెరుగుతుంది. సో ఇదే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో దీని గురించి క్లారిటీగా చూసాం. సో ఇన్పుట్ పీపీఐ అండ్ అవుట్పుట్ పీపీఐ. సో ప్రొడ్యూసర్కి రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరిగితే దట్ ఈస్ ఇన్పుట్ పీపీఐ. సో అదే ప్రొడ్యూసరు సో మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ లేదా మ్యానుఫ్యాక్చరర్ సో మనకు హోల్సేల్ దారుడికి ఎంత అమ్ముతున్నాడు అనేది అవుట్పుట్ పీపీఐగా చెప్తాం. ఓకే, నౌ వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ సిపిఐ. ఓకే, సో అప్ టు 2016 వీ యూజ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. After 2016 we are following now only consumer price index, because consumer price index has both goods and services and it has retail, that means consumer needs అని చెప్తాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉంటాయి, అందుకే దాన్ని తీసుకోలేదు. సో ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు ద కన్జ్యూమర్స్గా చెప్తాం. ఓకే, సో ప్రస్తుతం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది ఏంటంటే సో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అది కంప్లీట్ అయింది. సో ఇక్కడ సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయినటువంటి సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది సో ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ కోర్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈజ్ సో ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. ఒకసారి తేడా చూద్దాం. సింపుల్గా ఒకటి నేర్చుకుంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్లో సో ఎక్స్క్లూడ్స్ అంటే మైనసే కదా, ఉండవు అని అర్థం. కోర్ ఇన్ఫ్లేషన్లో మనకు సో ఏవేవి ఉండవు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేటివి ఉండవు. ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేటివి ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఇదే తేడా. సో ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేటి కోర్ ఇన్ఫ్లేషన్లో ఉండవు, హెడ్ ఇన్ఫ్లేషన్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ ద హెడ్ ఇన్ఫ్లేషన్. సో ఇది నాట్ ఫాలోడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఫాలో అవ్వరు దేన్ని. సో ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ని ఇండియాలో ఫాలో అవ్వరు, ఓన్లీ హెడ్ ఇన్ఫ్లేషన్నే ఇండియాలో ఫాలో అవుతారు. ఓకే, సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే సో ఈజీగా సో తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని సో క్యాలిక్యులేట్ చేయరు. సో ప్రపంచ దేశాలలో మనం తీసుకుంటే సో ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్లలో మాత్రమే ఇది యూజ్ చేస్తారు. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది అడ్వాన్స్డ్ కంట్రీస్లలో మాత్రమే యూజ్ చేస్తారు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ని పట్టించుకోరు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని ఇక్కడ పట్టించుకుంటారు. ఎందుకంటే సో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు లేదా అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లలో ఫుడ్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు అబోవ్ పావర్టీ లైన్ ఉంటారు. అబోవ్ పావర్టీ లైన్లు ఉంటే వాళ్ళకు ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయా? సో క్యాలిక్యులేట్ చేసుకుంటారా? సో వాళ్ళు సో రిచ్ని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకు ఫుడ్లో సో ఎటువంటి కంపారిజన్ ఉండదు. సో వాళ్ళు రిచ్నెస్లో కంపారిజన్ అనేది ఉంటుంది. అందుకే సో వాళ్ళు కోర్ ఇన్ఫ్లేషన్ని ఫాలో అవుతారు. కోర్ ఇన్ఫ్లేషన్లో వాళ్ళు సో మినిమం నీడ్స్ అనేవి పట్టించుకోరు. సో హెడ్ ఇన్ఫ్లేషన్లో మన భారతదేశంలో అయితే మనము సో రిక్వైర్మెంట్ ఉండేదేంటి, సో ఫుడ్, సో హెల్త్, సో ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సో మనము సో ఇక్కడ మనము హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో తీసుకుంటాం, కానీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది సో కోర్ ఇన్ఫ్లేషన్లో తీసుకోరు. సో కోర్ ఇన్ఫ్లేషన్ అనేది సో వీఆర్ యూజింగ్ ఓన్లీ సో అడ్వాన్స్డ్ కంట్రీస్గా చెప్తాం. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ పూర్ టు పూర్ కంపారిజన్ బిట్వీన్ పూర్ టు పూర్, ఇక్కడ హెడ్ ఇన్ఫ్లేషన్లో కంపారిజన్ అనేది సో పేదల మధ్య ఉంటుంది. సో ఈ కంపారిజన్ అనేది సో రిచ్ మధ్య కంపారిజన్ అనేది ఉంటుంది.
సో ఇక్కడ రిచ్ మధ్య కంపారిజన్ ఉంటే దాన్ని మనము సో రిలేటివ్ పావర్టీ అంటాం. రిలేటివ్ పావర్టీ అంటాం. రిలేటివ్ పావర్టీ అంటే అర్థం ఏంటంటే అబోవ్ బిలో పావర్టీ లైన్ అంటాం, బీపీఎల్ అంటాం కదా. సో ఇక్కడ దీన్నే మనం ఏమంటాము అంటే సో అబ్జల్యూట్ పావర్టీ అని చెప్తాం. అబ్జల్యూట్ పావర్టీ అంటే సో బిలో పావర్టీ లైన్ అని చెప్తాం, బీపీఎల్ అని చెప్తాం, బిలో పావర్టీ లైన్. సో బీపీఎల్ కింద ఉంటే అదే మనం అబ్జల్యూట్ పావర్టీ అంటాం, అదే మనకి ఇక్కడ హెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. బిలో పావర్టీ లైన్ ఉంటే సో మనకు రిలేటివ్ పావర్టీగా చెప్తాం. అక్కడ రిచ్ మధ్య కంపారిజన్ అనేది ఉండడం జరుగుతుంది. సో సింపుల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు కోర్ ఇన్ఫ్లేషన్తో పాటు ఫుడ్ గ్రెయిన్స్ ఉండాలి ప్లస్ ఎనర్జీ ఫ్యూయల్ ఉండాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ ఇన్ఫ్లేషన్. కోర్ ఇన్ఫ్లేషన్లో ఉండేటి అదేవిధంగా సో ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ఎనర్జీ ఫ్యూయల్ అనేవి కూడా ఉండాలి. సో ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ కావాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఏంటి? సో ఇక్కడ హెడ్ ఇన్ఫ్లేషన్లో నుంచి మనం ఏం తీసేయాలి? ఫుడ్ గ్రెయిన్స్ తీసేయాలి మైనస్ ఎనర్జీ ఫ్యూయల్ కూడా తీయాలి. సో ఈ విధంగా తీస్తే దాన్ని మనము సో కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. హెడ్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ గ్రెయిన్స్ ఎనర్జీ ఫ్యూయల్ ఉంటుంది, కానీ కోర్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ గ్రెయిన్స్ ఎనర్జీ ఫ్యూయల్ అనేవి ఉండవు. దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం. కోర్ ఇన్ఫ్లేషన్ అదేవిధంగా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ సో కాబ్వెబ్ ఫినామినం చూద్దాం. సో కాబ్వెబ్ ఫినామినాన్ ఓకే. కాబ్వెబ్ ఫినామినన్ అనేది సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కాబ్వెబ్ ఫినామినం అంటే ఏంటంటే సో ఇక్కడ ప్రొడక్షన్ పెరిగి అంటే సప్లై అనేది పెరగడం వల్ల ఏమవుతుంది? ప్రైసెస్ ఏమవుతాయి? ధరలు ఏమవుతాయి? తగ్గుతాయి. దట్ ఈస్ కాబ్వెబ్ ఫినామినన్ అంటే ఏం లేదు, ప్రొడక్షన్ పెరగడం వల్ల లేదా సప్లై పెరగడం వల్ల ధరలు తగ్గుతాయి. ఇదే కాబ్వెబ్ ఫినామినన్ అని చెప్తాము. ఫర్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అనుకోవచ్చు. దిస్ ఈజ్ కాబ్వెబ్ ఫినామినన్గా చెప్తాం. సో నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ టెండ్స్ టు రైజ్. ఇన్ఫ్లేషన్ అనేది దారి తీస్తుంది దేనికంటే ద ట్యాక్స్డ్ బర్డెన్ ఆన్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ సేవింగ్స్. సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇది ఒక ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్ అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికని ఒక ప్రాసెస్గా చెప్పచ్చు. సో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ట్యాక్స్ పెరుగుతాయి, ట్యాక్స్ పెరగడం వల్ల సో ఇన్కమ్ అనేది సో మనకి తగ్గిపోతుంది. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకున్నాం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందో సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లలో తీసుకుంటే సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే సో డైరెక్ట్ ట్యాక్స్లను పెంచాలి. అప్పుడు మనీ ఫ్లో ఏమవుతుంది? తగ్గుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ను పెంచడం ద్వారా మనీ ఫ్లో కంట్రోల్ అయ్యి సో మనకు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఇది మనకు ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్.
సో ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్లో సో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల సో ఇక్కడ వేజెస్ పెరుగుతాయి. వేజెస్ పెరగడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి ట్యాక్సులు బర్డెన్ వేస్తారు, ట్యాక్సులు కూడా పెంచుతారు. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వేజెస్ పెరుగుతాయి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా వస్తుంది? మనీ సప్లై వల్లనే కదా. మనీ సప్లై దేనికి వస్తుంది? వేజెస్ పెరగడం వల్లనే కదా. వేజెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ట్యాక్సెస్ పెంచుతారు. వాటిని మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇండ్యూస్డ్గా చెప్తాం. చెప్తాం. సో ఇక్కడ మనము సో హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఒకసారి చూద్దాం. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ సో ఇది సో 2007లో సో ఎన్హెచ్బి సో అనేది తీసుకురావడం జరిగింది. సో హౌసింగ్ పేరుతో. సో ఇక్కడ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో ఏ విధంగా తీసుకుంటారు అంటే సో సిమెంట్ అండ్ స్టీల్. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది సిమెంట్ అండ్ స్టీల్ ప్రైసెస్ ఆధారంగా సో ఇన్ఫ్లేషన్ అనేది డిక్లేర్ చేస్తారు. హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్లో ఏ విధంగా ఇన్ఫ్లేషన్ అనేది డిస్కస్ చేస్తారంటే బేస్డ్ ఆన్ సిమెంట్ అండ్ స్టీల్గా చెప్తాం. సో ఇది హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ని ఆర్బీఐ అనేది సో రిలీజెస్ సో ఎవ్రీ 3 months, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్బీఐ అనేది హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది విడుదల చేస్తుంది. ఇన్ 10 big సిటీస్లలో మాత్రమే. 10 big సిటీస్లలో సో ఆర్బీఐ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి సో హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో విడుదల చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఫైనల్గా మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ రాచెట్, మోస్ట్ ఇంపార్టెంట్ రాచెట్ ఇన్ఫ్లేషన్, ఇది ఒక్కటి చూసుకుంటే ఫైనల్గా మనకు ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఇక రాచెట్ అంటే ఇక్కడ మనము సో ఇక్కడ రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటే సో ఏమని చూస్తాము అంటే సో వెన్ వీఆర్ కంపేరింగ్ two goods, most important, when we are comparing two goods, రెండు వస్తువుల యొక్క సో మనకు కంపేర్ చేసేటప్పుడు ఏ విధంగా కంపేర్ చేసేటప్పుడు సో ప్రైసెస్లో కంపేర్ చేసేటప్పుడు సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దాని యొక్క ధరలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో రెండు వస్తువులను కంపేర్ చేసేటప్పుడు దాని యొక్క డిమాండ్ బికమ్ జీరో. డిమాండ్ అనేది సో జీరోగా ఉంటుంది, స్టిల్ బికమ్స్ జీరో, కానీ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? రెండు వస్తువుల యొక్క కంపేర్ చేసినప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది జీరో, డిమాండ్ అనేది ఉండదు, కానీ ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ రాచెట్ ఇన్ఫ్లేషన్. రెండు వస్తువులను కంపేర్ చేసినప్పుడు డిమాండ్ అనేది జీరోగా ఉంటే సో దాంతోపాటుగా ధర అనేది పెరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ రాచెట్ ఇన్ఫ్లేషన్గా చెప్తాము. ఓకే, సో ఈ విధంగా మనకు సో రాచెట్ ఇన్ఫ్లేషన్స్తో సో ఇన్ఫ్లేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఫైనల్గా జేఎం కీన్స్ సో ఒక మాట చెప్తాడు, సో దాని గురించి చూద్దాం. రాచెట్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది కదా. సో రెండు వస్తువుల యొక్క సో మనం డిమాండ్ అండ్ సప్లై, సో వెన్ వీఆర్ కంపేరింగ్ టూ గూడ్స్, సో రెండు వస్తువుల్ని కంపేర్ చేసేటప్పుడు సో డిమాండ్ అనేది సో స్టిల్ జీరో, సో మనకు డిమాండ్ అనేది బికమ్ జీరో. డిమాండ్ లేకున్నా కానీ ధరలు పెరిగితే దట్ ఈస్ కాల్డ్ రాచెట్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. ఫైనల్గా జేఎం కీన్స్ గారు మనకి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కొద్దిగా ప్రైసెస్ పెరగడం వల్ల, కొద్దిగా ధరలు పెరగడం వల్ల సో కొద్దిగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. కొద్దిగా ధరలు పెరగడం వల్ల కొద్దిగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో కొద్దిగా ఇన్ఫ్లేషన్ రావడం వల్ల సో ప్రొడ్యూసర్, ఉత్పత్తిదారుడు ప్రాఫిట్ పొందుతాడు, ప్రాఫిట్ గెయిన్స్. కొద్దిగా ధరలు పెరిగితే ఏం కాదు, కొద్దిగా ధరలు పెరగడం వల్ల కొద్దిగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. కొద్దిగా ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఉత్పత్తిదారు లాభ పొందుతాడు అనే కాన్సెప్ట్ మనకు జేఎం కీన్స్ గారు మనకు సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనము
సో ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. సో దీని మీద సో ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో దెన్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మనము సో మానిటరీ పాలసీ అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఆల్, వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.